ప్రపంచాన్ని ఏఐ శాసిస్తోందని, రాబోయే రోజుల్లో డేటానే సంపద అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. 1995లో తాను ఐటీ గురించి చెప్పానని, ఇప్పుడు ఏఐ గురించి చెబుతున్నానని అన్నారు. భవిష్యత్తులో భారతీయులు అద్భుతాలు సృష్టించనున్నారని తెలిపారు. అందరం ఒకటే ఆలోచిస్తాం, నేను బాగుంటే చాలని. కానీ సంస్థ బాగుండాలంటే అందులో పనిచేసే వ్యక్తులకు కూడా భాగస్వామ్యం ఉండాలి. అలాంటి భాగస్వామ్యం పెట్టాడు కాబట్టి 25 సంవత్సరాలుగా 80% ఎవరైతే ఈ హాస్పిటల్లో చేరారో ఇది నా హాస్పిటల్ అనే భావన వచ్చి ఇక్కడే హాస్పిటల్లో సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక మంచి అనుభవం అని చెప్పి కూడా మిగిలిన పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. భాస్కర్ రావు కిమ్స్ లో మీరు చూస్తే దేశంలో ఎవ్వరి దగ్గర లేని డేటా, ప్రపంచంలో ఎవ్వరి దగ్గర లేని డేటా కిమ్స్ దగ్గర ఉంటుంది. డేటా వెల్త్ అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో సంపద మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయని కాదు, నా హాస్పిటల్ ఈరోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉందని కాదు, నా దగ్గర ఎంత డేటా ఉంటే ఆ డేటాను ఉపయోగించుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తే నిర్ణయాలు 100% పర్ఫెక్ట్గా వస్తాయి. నిర్ణయాలు సరిగా ఉంటే డబ్బులు సంపాదించడం చాలా సులభం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అతి తొందరలోనే డేటా కింగ్గా హెల్త్లో భాస్కర్ రావు తయారు కాబోతున్నాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 95 నేను మాట్లాడింది ఐటీ మాట్లాడాను. ఈరోజు నేను మాట్లాడేది ఏఐ మాట్లాడుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా. ప్రతి ఒక్క వ్యక్తి ఏఐ ఉపయోగించుకోవాలి, లేకపోతే ఏఐ ద్వారా యూస్ కేసెస్ తయారు చేసి సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ప్రపంచాన్ని శాసించబోయేది భవిష్యత్తులో ఏఐ శాసిస్తుంది. టెక్నాలజీస్ అన్నీ కూడా సౌండ్గా వచ్చాయి. ఇంకొక పక్క నాలెడ్జ్ కూడా మెచ్యూరిటీ వచ్చింది, డేటా కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. రియల్ టైం అప్లికేషన్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు ఎక్కడున్నా మీకు నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడం రియల్ టైంలో జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే భవిష్యత్తులో భారతీయులు నాకు ఏమాత్రం మనం లేదు, అద్భుతాలు సృష్టించబోతున్నారని మరొక్కసారి ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడైతే ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటాడో, ఎక్కడైతే ఒక సుస్థిరమైన పరిపాలన ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది, అక్కడ సమిక్షేమం ఉంటుంది, అక్కడే భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అలాంటి నాయకుడే కేంద్రంలో నరేంద్ర మోడీ అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇక్కడుండే నాయకులమే కాదు, ప్రజల్లో కూడా ఒక చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. 2004లో కానీ తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ గెలుచుంటే ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడుండదో ఒక్కసారి బేరీ చేసుకోండి. 2019లో తెలుగుదేశం పార్టీ గెలుచుంటే ఈ ధ్వంసం జరిగి ఉండేదా ఒక్కసారి ఆలోచించుకోండి. ఎంత నష్టం జరిగిందని మనం చూసుకుంటే ఎప్పుడు కూడా ప్రజలు, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంటలెక్చువల్స్ కూడా మాకేం పని అనుకుంటారు, కానీ మీ జీవితాలను గవర్న్ చేసేది గుడ్ గవర్నెన్స్. సమాజానికి ఒక బాధ్యత తీసుకొని P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ తీసుకుని హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంతా పేదవాళ్ళని అడాప్ట్ చేసుకునే మార్గం చూడాలి. టాప్లో ఉండే 10%, బాటంలో ఉండే 20% అడాప్ట్ చేసుకుని సమాజం మనకి స్థాయి ఇచ్చింది. ఈ స్థాయికి మనం రాగలిగాం. కనీసం మన జీవితంలో మన బాధ్యతగా తీసుకుని, నేను ఒకప్పుడు జన్మభూమి పెట్టాను, ఇప్పుడు P4 అంటున్నాను. కనీసం మీరు మీ జీవిత కాలంలో మీ కుటుంబం కోసమే కాకుండా, మీకోసమే కాకుండా సమాజం కోసం బ్రతికే విధంగా ఒక 10 మందినో 20 మందినో 50 మందినో పైకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి P4 పాలసీ తీసుకొచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.